జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినిత సెల్ఫీ వీడియో ద్వారా తన భావాలను వ్యక్తం చేశారు. మనసు నిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకెళ్లినందుకు బాధ లేదు, కానీ మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోందని ఆమె తెలిపారు. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, క్లీన్ చిట్ తో బయటకొచ్చే విశ్వాసం ఉందని చెప్పారు. ప్రస్తుతం చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని, త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకొస్తారని పేర్కొన్నారు. పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను.